ఎంతోమంది యవనస్తులు కనబడుతున్నాడు. రొటీన్ మార్చుకోండి. దేవునితో సమయం గడుపుతూ నేర్చుకోండి. ప్రార్థన అన్నప్పుడు మోకరించే ప్రార్థన ఒక రకమైతే, జస్ట్ ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చుని దేవునితో మాట్లాడుకో. టాక్. అవసరమైతే నోరు తెరిచి మాట్లాడుకో. ఎవరైనా నేను చూసి పిచ్చోడన్నా పర్వాలేదు. నువ్వు నీతో మాట్లాడుకుంటా, నీతో నువ్వు మాట్లాడుకుంటే పిచ్చోడు అవుతావు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? దేవునితో మాట్లాడుతున్నావు. దేవుడితో మాట్లాడు. తెలియజేయండి. నీ హృదయ భారాన్ని తెలియజేయి, నీ పరిస్థితిని తెలియజేయి, నీ స్థితిగతులు తెలియజేయి. వాక్యం చదువు. చదువుకుని వెళ్ళిపోద్దు. 2 లైన్లు చదివినా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నాతో. నీకు హత్తుకున్న మాటని అండర్లైన్ చేసుకో. ఆ మాటను మళ్ళీ ధ్యానించుకో. ఆ మాట ఏంటి ఆలోచించు. ఆ మాట ఆలోచించి ధ్యానించినప్పటికీ నీకేమవుతుంది తెలుసా? వాక్యం నీ హృదయంలో చెక్కబడుతుంది. ఆ వాక్యం నీ హృదయంలో చెక్కబడినప్పుడు రేపు ఒక పరిస్థితి వచ్చినప్పుడు వాట్ యూ షుడ్ నాట్, యూ విల్ బి అవేర్.